ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇప్పుడే నా మీద నమ్మకం ఉంటే ఇది విను బిడ్డా. తప్పకుండా నీకైన వార్తని ఒకటి తీసుకువచ్చాను. నువ్వు కోరిన మంచి శుభవార్త వింటావు. ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు జాతకాలు, ముహూర్తాలు ఇలాంటివి ఏవైనా సరే చాలా చిన్నవమ్మా. కాబట్టి అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు కదా. విజయం ఆలస్యమైనా సరే అస్సలు బాధపడకు. చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు తల్లి. అస్సలు నిరుత్సాహపడకు. నువ్వు ఎవరికి ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు చాలు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. ఇందులో నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. అంత గొప్పగా నీ రాతలు కూడా మారుతాయి. మనసులో బాధ అనేది గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకమ్మా. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనున్నాను కదా. నీకు ఎలాంటి దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు తల్లి. అన్నిటిని నేను సరిచేస్తాను. ఒక్కటి చెప్పనా? ఈ జీవితం నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి కూడా నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వేనమ్మా. నీ చుట్టూ ఉన్న ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే. లేదా వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే తల్లి, ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకు. అర్థమైంది కదా. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య మనం ఉంటున్నాం. అందుకే అమ్మా, ఇప్పుడున్న ఈ లోకంలో ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. మన వాళ్ళు అనుకోవడం, అందరూ నీలానే ఉంటారు అనుకోవడమే నువ్వు చేసే పెద్ద తప్పు. అర్థమైంది కదా తల్లి. జాగ్రత్తగా మసులుకో. అందరితో ఆచితూచి మాట్లాడు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనలో నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే మనం చెప్పాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే అని తెలుసుకోమ్మా. నీకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అంటే ఏదో ఆపద రాబోతుంది. దాని నుంచి ఆ భగవంతుడు కాపాడాడు అని చెప్పి నువ్వు నమ్ము తల్లి. ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు మంచే చేస్తాడు. నీ బాధ్యతలు, విచారాలు ఆ భగవంతునిపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగాల్సి ఉన్నదో ఆ పని ఆ సమయంలో తప్పకుండా భగవంతుడు నీ చేతే జరిపిస్తాడు. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. భగవంతునిపై నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. నీకొక విషయం చెప్పనా తల్లి? ఒకరోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. బాబా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తున్నావు కదా. మరి నేను బాధలో ఉంటే నువ్వు ఎందుకు నాకు కనిపించడం లేదు అని నన్ను అడుగుతుంది. అప్పుడు బాబా ఇలా అన్నారు. నీవు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నానమ్మా. అందుకే నేను నీకు నీ నీడలో కనిపించడం లేదు అని. అర్థమైంది కదా. కష్టాలు వచ్చినా సరే బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తల్లి, అయస్కాంతం ఇనుప ముక్కల్లోని ఏ భాగాన్ని తొలగించదు. తనలోని ఏ భాగాన్ని ఇనుప ముక్కలోకి చొప్పించుటా లేదు. ఇనుప ముక్కలోని దాగి ఉన్న అయస్కాంత ధర్మాన్ని తన శక్తితో మేల్కొల్పుతుంది తల్లి. అలానే తల్లి, గురువు కూడా తన శక్తినంతా మనకు దారపోసి మనల్ని అంత శక్తివంతునిగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదమ్మా.
మనస్సు మర్మం అంతుపట్టనిది. అదే స్వర్గం, నరకం దేనినైనా సృష్టించగలదు. మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలనే సుడిగాలి దాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. మనసు కలత చెందుతుంది. ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా నువ్వు చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. చేసే పనుల్లో అంకితభావం లోపిస్తుంది. చివరకు నీ జీవితమే గతి తప్పుతుంది. కాబట్టి గాలివాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డిపోచలా మారిపోతుంది. నువ్వు ధైర్యంగా, దృఢంగా, నమ్మకంతో ఉండాలమ్మా. ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు, ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు, ఎన్నో మరెన్నో కలతలు నిన్ను వేధించినా నేనెన్నడూ నిన్ను నిందించలేదు బాబా. నీవు పెట్టి ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా, ఓడించినా సరే నేను అస్సలు బాధపడను. బాబా, నిన్ను నేను మనసారా ప్రార్థించేది ఒక్కటే బాబా. మనసు అలజడిని తొలగించి నా మనసు నిండా నీ ప్రతిరూపాన్ని నింపుకో. మనశ్శాంతిని నాకు ప్రసాదించు తండ్రి. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండు అనే కదా నువ్వు ఆశపడుతున్నావు. సరే తల్లి, అస్సలు మాట తప్పను. నువ్వు ప్రతిరోజు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను. నీతోనే వస్తాను తల్లి. అర్థమైంది కదా? ఇక ప్రశాంతంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.